హాయ్ నేను సతీష్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఈ ఆరుగురిలో ఎవరైనా ఉంటే ఓటు వేయండి, అఫీషియల్లో అన్అఫీషియల్లో. అట్లాగే ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఇప్పటికే మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో పోస్ట్స్లో ఒక ఒపీనియన్ పోల్ పెట్టా. అందులో నేను వీడియో చేసే సమయానికి 10,000 మంది ఓట్లు వేస్తే భరణి లేదా సుమన్ లేదా తనూజ కోసం 64% మంది ఓట్లు వేశారు. మిగతా వాళ్ళలో డీమన్ పవన్ కోసం ఒక 17%, దివ్య కోసం ఒక 11%, రామ్మూర్ రాథోడ్ కోసం 9% ఓట్లు వేశారు. మరి మీరు కూడా అక్కడ ఓటు వేయండి, ఆ లింక్ కూడా షేర్ చేయండి. అట్లాగే కామెంట్ కూడా పెట్టండి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి. నేను ఇది ఏంటంటే ఇప్పుడు మన ఛానల్ బేస్ చేసుకున్న, లేకపోతే ఇంకో ఛానల్, ఒక ఇన్స్టానో ఫేస్బుక్ ఒకటి కాదు, అన్నీ తీసుకుని ఫైనల్గా ఒక అనాలిసిస్కి ఒపీనియన్కి అయితే ఫామ్ అవుతుంది. కనుక ఒక్కో దగ్గర మీరు కనుక్కోవచ్చు, నేను ఇప్పుడు చెప్పేదానికి తగ్గట్టుగా లేదేమోనండి, పలానా వెబ్సైట్స్లో డీమన్ పవన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, మీరేమో డీమన్ పవన్ ఫస్ట్ ప్లేస్లో చెప్పలేదు, ఇట్లా మీకు రకరకాల డౌట్స్ రావచ్చు. నేను అందుకే చెబుతా ఉన్నాను. లేకపోతే ఇంకో వెబ్సైట్లో సుమన్ ఉన్నాడు, వస్తాయి. కొన్ని చోట్ల తనూజ కంప్లీట్గా యూట్యూబ్లో వెబ్సైట్స్లో డామినేట్ ఉంటుంది. అందుకే నేను చెప్తా, అన్నీ కాదు, కొన్ని బాట్స్ ఉంటాయి. నాకు ఈ 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లు, బిగ్ బాస్ రివ్యూస్, పొలిటికల్ ఓటింగ్ అనాలిసిస్ అన్ని బేస్ చేసుకొని పర్ఫెక్ట్ జెన్యున్గా ఏవి, ఇందులో పిఆర్ మాయాజాలం ఏంటి, బాట్స్ ఇంద్ర మాయాజాలం ఏంటి, ఇవన్నీ కలిపి ఫైనల్ క్రోడీకరించుకొని నేనైతే మీ ముందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. వీడియో చూసే ముందు లైక్ గుడ్డిసేయండి. ఇక ఫస్ట్ ప్లేస్లో ఓవరాల్గా ఏ రకంగా చూసినా తనూజ హవా నడుస్తుంది. 29% వరకు ఓటింగ్ అయితే యావరేజ్గా జరుగుతుంది, పక్కా కన్ఫర్మ్. పైగా ఈరోజు ఒక ఆవిడికి మరింత ప్లస్ పాయింట్ అయ్యేది, తనూజ తోపు దమ్ముంటే ఆపనే మాదిరిగా కెప్టెన్సీ కంటెంటర్స్ టాస్క్ ఒకటైతే అవుతుంది. దానికి సంబంధించి నేను ఇప్పటికే ఫుల్ డీటెయిల్స్ మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో అప్లోడ్ చేసా. ఆ వీడియో మిస్ కాకుండా చూడండి. ఎవరెవరు కంటెంటర్స్ అయ్యారు, ఎవరికి టాస్క్ ఇచ్చాడు, ఎట్లా ఆడతారు, ఎట్లా బయటపడతారు, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. అలాగే ఇంకో కొన్ని టాస్క్లు ఏంటి అవన్నీ డీటెయిల్డ్గా. సో అందుకే నేను ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేసేది, జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ రెండు సబ్స్క్రైబ్ చేసుకుంటే వేరు కంటెంట్ అయితే వస్తుంది. అందులో చాలా అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటా. తనూజ ఇరగ్గొడ్డేసి మొత్తానికి కంటెంట్ అయ్యింది కనుక మంచి గ్రాఫ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే నిన్న ఈ అమ్మాయి చూసారా, మాధురి, వీళ్ళిద్దరు దివ్య అలాగే మాధురికి సంబంధించి ఆ ఫుడ్ దగ్గర మీరు ఎగ్ దోస్తో కర్రీ తినారన్న గొడవ దగ్గర మీకు బాగుంటుంది, మీరు నాన్న అనుకుని ఒకరు, అన్న అనుకుని ఒకరు అని దెప్పు పొడిస్తే తనూజ అవాక్ అయింది. ఏం నాన్న అంటున్నారు, నాకేంటి బాండ్స్ అనే మాదిరిగా. అంటే ఏ రకంగా చూసినా మీరు బాండ్స్ ఆపకపోతే మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటామన్న మాదిరిగా ఈ వైల్డ్ కార్డు వచ్చిన వాళ్ళకి ఫుల్ కంప్లీట్గా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఖచ్చితంగా రిసీవ్ చేసుకుని ఆట మార్చుకుంటే తనూజకి మేలు జరిగింది. ఎందుకంటే ఈ అమ్మాయికి బేసిక్గానే సీరియల్ ఆర్టిస్ట్ కావడం వల్ల చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ 3 రాష్ట్రాల ఓటింగ్ ఇవన్నీ ఉన్నాయి కనుక ఈ మైనస్లు ఏవైతే ఉన్నాయో, ఎమోషన్ తగ్గించుకోవాలి, అరుపులు తగ్గించుకోవాలి, ఊరికి ఉత్తుపునకి హైపర్ అయిపోయి టెంపర్ అయిపోయి అరిస్తే చిరాకు ఉంటుంది ఆడియన్స్ చూసే వాళ్ళకి. ఇవన్నీ మార్చుకుంటే ఊరికి అలగడము, అరవడము, ఏడవడము, మెయిన్ బాండింగ్స్, నాకు సపోర్ట్ కావాలి, ఇవన్నీ ఎమోషనల్గా వదిలే. ఆల్రెడీ 5 వారాలు అయిపోయింది. మా కళ్ళు మూసి తెరిచేలాగా 10 వారాలు అయిపోతాయి. ఆ ఫ్లోలో ఎమోషన్లో వెళ్ళిపోతాయి. ఎందుకది మంచి ఛాన్సెస్ అయితే ఉంది ఈ అమ్మాయికి. మరి ఉంచుకుంటుందా, చెడగొట్టుకుంటుందా, అవకాశాలు చూద్దాం. ఎందుకంటే మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, నెత్తిన పాలు పోసి ఫీడ్బ్యాక్ ఇచ్చారు వాళ్ళు. నీ మైనస్ లివి అనేటప్పుడు ఈవిడ ప్లేస్లోకి దివ్య వచ్చేసింది. ఇప్పుడు ఆ బాండింగ్స్లో ఇంకా అవాయిడ్ చేసేసి స్ట్రాంగ్ అయితే మంచిగా ఓటింగ్ అయితే ఉంటుంది. ఇక రెండో ప్లేస్లో సుమన్ శెట్టి. నేను చెబుతూ ఉంటాను కదా, ఆటకి ఇతను ఓటుకి సంబంధం ఉండదు. ర్యాకెట్ సైన్స్ అయినా అర్థమైంది, కానీ సుమన్ శెట్టికి జరిగే ఓటింగ్ మాయాజాలం మాత్రం అర్థం కాదు. ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఓకే, 300 సినిమాల్లో చేస్తాడు ఓకే. ఈ మధ్యకాలంలో అంత పెద్ద సూపర్ డూపర్ హిట్ కామెడీ సినిమాలు కూడా రాలే. పైగా బయట ఆయన సినిమాల్లో చూసేదానికి, ఇక్కడ చూసేదానికి నక్కైనా ఆగలోకంగా మినిమం యాక్టివ్ కూడా ఉండట్లా, అయినా ఓటింగ్ జరుగుతుంది. సో మొత్తానికైతే సేఫ్ జోన్లోనే ఉన్నాడు ప్రస్తుతానికి. నేను నామినేషన్లో పాయింట్లు కూడా సిల్లి. సరే, నేను నామినేషన్లో మాట్లాడేసాడు కదా, మళ్ళీ వీకెండ్ నాగార్జున గారి సమక్షంలో ఒక 2 మాట్లాడుతాడు, అంతవరకు మ్యూట్లో ఉంటాడు, అయినా ఓట్లు పడుతుంటాయి. విచిత్రం కాదు. అట్లాగే ఇక మూడో ప్లేస్లో ఎవరంటే డీమన్ పవన్ అన్నాడు. ఇతనికి 17% కామన్ మ్యాన్ కేటగిరీలో మాత్రం ఉన్నాడు కదా. ఇతను కూడా రమ్య కూడా ఫట్మన్ కొట్టినట్టు చెప్పినా మంచి మాటలో చెప్పింది, ట్రాక్ తగ్గించుకొని. ఈరోజు రీతు చౌదరి వర్సెస్ ఆయేష రచ్చ మామూలు గొడవ, చాలా పెద్ద గొడవ అయిందంట. మరి ఇప్పుడైతే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక వార్నింగ్ ఇచ్చింది, మీరు ఈ బాండ్స్ బ్రేక్ చేయకపోతే నేను ఫుల్ ఫోకస్ బాండ్స్ మీదే పెడతా, బ్రేక్ చేస్తా. ఎందుకంటే ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే చాలు, ఒక నాన్న ఉంటే చాలు, ఫైనల్ వరకు వెళ్ళిపోతామంటే మేమైనా వచ్చే ఊరికే టైం పాస్కి వచ్చామా, మీ బాండ్స్కి మేము ఎంకరేజ్ చేస్తామంటే చెడు కూడా ఆడుకుంది కదా, డైరెక్ట్గా చెప్పింది కదా. ఆయన కూడా అవాక్ అయ్యాడు, షాక్ అయ్యారు వాళ్ళందరూ. సో గేమ్ చేంజ్ చేసుకొని చెప్పారు. ఈ అబ్బాయికి కూడా పొటెన్షియల్ ఫిజికల్గా బాగా ఆడుతుంది, ఆ ఇండివిజువల్గా ఆడుకోవచ్చు కదా. ఎంతసేపు ఆ దివ్యల మాదిరి కూడా ఒక పంచ్ వేసేసింది, ఏమని
ఆ డైలాగ్ ఉంటుంది కదా, పాపులర్ డైలాగ్, సినిమా డైలాగ్, అరే 6 తర్వాత యుద్ధం కూడా ఆపేస్తారు, నువ్వు పొద్దుస్తమాన దాని మీద దాడి చేస్తా 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 ఉన్నావు ఏంట్రా అని రావు రమేష్ డైలాగ్, ఆ డైలాగ్ కూడా వేసేసి ఆవిడ కూడా చెప్పింది, ఇంతమంది చెప్పినా కూడా ఇతను కూడా మార్చుకుంటే మంచిది. ప్రస్తుతానికైతే 17%తో పర్వాలా, కానీ కాపాడుకోవాలి కదా, నిలబెట్టుకోవాలి కదా. ఇంకా సరిలే నేను కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి వచ్చా, ఓ ట్రాక్ ఏదో పెట్టుకుంటే కొన్ని రోజులు హౌస్లో సర్వైవ్ అవ్వచ్చు అని ఒక స్ట్రాటజీతో పెట్టుకొని వచ్చాడు, ఓకే. 5 వారాలంటే బంపర్ ఆఫర్ వచ్చింది. ఎంత ఫీడ్బ్యాక్ ఆవిడికి, వాళ్ళ మదర్ నుంచి, వీకెండ్ ఆడియన్స్ నుంచి, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ నుంచి ఇంతమంది వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇండివిజువల్గా ఆడుకుంటే బెటర్. ఇప్పటికీ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సోలో ప్లేయర్గా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్తో ఆడుకుంటే బెటర్. ఆ ట్రాక్లో ఉంటే ఆయన ఒక వారం, ఈవిడ ఒక వారం, ఆయన ఒక వారం, ఈవిడ ఒక వారం, లాస్ట్ బాటమ్ 2లో ఉన్నారు, చుక్కలు కనబడ్డాయి. ఇక ఇంకోసారి వస్తే ఆ పరిస్థితి ఉండదు, మరి హౌస్లోకి వెళ్ళే పరిస్థితి ఉండదు, అవుట్ అయిపోయే పరిస్థితి ఉండదు, మార్చుకుంటే బెటర్. మెయిన్ ఎందుకు మరి ఎంత ఓటింగ్ వచ్చిందంటే ఆవిడ లేకపోవడం, కామన్ మ్యాన్ కేటగిరీలో వాళ్ళు మిగతా వాళ్ళందరూ అవుట్ అయిపోవడం, ఉన్న వాళ్ళలో కళ్యాణ్ నామినేషన్ లేకపోవడం, ఇవన్నీ కలిసి వస్తాయి. ఇక 4th ప్లేస్లో భరణి 14% ఓటింగ్ ఉంది ప్రస్తుతానికి. మెయిన్ ఇతను కూడా మార్చుకోవాలి. ఊరికే సంచన మీద అరవమంటే అరుస్తాడు తప్ప డేరింగ్ అయితే లేదు. ఆ బాండ్స్ గురించి అంటే ఇమాన్యుయల్ వెళ్ళి, అమ్మ తనుజ, అమ్మ దివ్య, మీ అన్నగారు, మీ నాన్నగారు, ఈ భరణి గారి కుటుంబంలో చీలికలు రావడం ఆయనకి ఇష్టం లేదమ్మా. ఆయన సున్నిత హృదయుడు, మీ మనోభావాలు దెబ్బతినకుండా, ఆయన మనోభావాలు దెబ్బతినకుండా, సో నేను ఇక్కడ రాయబారంకి వచ్చానమ్మా, మీరు ఇక ఎవరి దారాలు చూసుకోండమ్మా, ఉమ్మడి కుటుంబం ఇప్పుడు నడవదమ్మా, ఇప్పుడు ఇండిపెండెంట్ ఫ్యామిలీస్ వచ్చేసాయమ్మా, ఇవన్నీ చెప్పాలా. ఆయన ఎందుకు చెప్తాడు? ఈయనేమో ఒక సాలిగూడిలాగా మొత్తం అల్లేసి బంధాలు బంధుత్వాలతో మొత్తం భరణగారి కుటుంబం చేసేసి వాళ్ళు చెప్పాలంట. మళ్ళేమో నేను ఒక ఆట చూపిస్తా, పండుగ దెబ్బ ఎలాగ ఉంటుందో వాళ్ళు వీళ్ళు చెబితే వెంటనే తప్ప, మహేష్ బాబు పోకిరి సినిమా డైలాగులన్నీ చెబుతున్నాడు తప్ప ఏమాత్రం ధైర్యంగా ఎందుకు చెప్పలేడు. ఇమాన్యుయల్ ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే సంజనాతో డైరెక్ట్గా వెళ్ళి చెప్పాడు, అమ్మ ఇది ఇక్కడ గేమ్ షో, రియాలిటీ షోలో ఒక గేమ్ ఆడడానికి వచ్చాం, ఇక్కడ ఇలాగే వెళ్తాం, నేను కేరింగు, ప్యాంపరింగు, ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి, ఓకే, కానీ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ వద్దు. మీ ఇంట్లో మీ భర్త దగ్గర నువ్వు ప్రేమ కేరింగ్ చూపించు, ఆయన తిరిగి ఇవ్వకపోతే నువ్వు ఎక్స్పెక్ట్ చేయి, బట్ ఇక్కడ కుదరదు అట్లా. అందరూ గేమ్ ఆడడానికి వచ్చారంటే వెంటనే క్లియర్, ఇక నెక్స్ట్ డే నుంచి మామూలు ఫ్రీ అయిపోయారు వాళ్ళ బాండ్. బట్ ఇక్కడ భరణి ఏంటి, ఇతను అలా చెప్పడం, డైరెక్ట్గా చెప్పడం, చుట్టాలతో పాము కొట్టించే రకం. ఎంత సేఫ్ ప్లే అయితే అట్లా. మళ్ళీ నేను చెప్పింది చూసాం కదా ఎపిసోడ్లో డైలాగులు, అంత భారీ డైలాగులు చెప్పి ఆయనతో ఈయనతో రాయబారం చేస్తే ఎట్లా. ఈయన చిన్న ఏమంటారు, ఇందాక నేను ఒక సామెత చెప్పే కదా, ఆ సామెత టక్కని క్యాచ్ చేసిన వాళ్ళు ఉంటే మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే ఇంకోటి ఏంటి, దివ్య 10% ఓట్లతో ఉంది, ఈవిడ కూడా మార్చుకోవాలి. తనూజాకి మించిపోయినట్టు ఉంది బాండ్ చూస్తే. భరణి గారు అంటే ఇప్పుడు ఏమనుకుంటుందంటే, అరే ఇప్పుడు వీళ్ళు వచ్చారు చెప్పారు కాబట్టి నేను మారిపోయాను అనుకుంటారు, నాది రీల్ అనుకోలేదు ఫేక్ అనుకుంటారు, కావాలని అగో మేము చెప్పాం కదా ఆ గేమ్లో సర్వైవ్ అవ్వడానికి ఇట్లా బాండ్ పెట్టుకుందని, మనం చెప్పిన తర్వాత మారిపోయింది చూసారా అని అంటారేమో నన్ను కొనసాగిస్తున్నట్టుంది. ఓకే ఆవిడది రీలే కావచ్చు, ఫేక్ కాకపోవచ్చు, బయట నుంచి చూసి వెళ్ళింది కనుక ఓకే. బట్ ఈవిడ కూడా గతంలో అట్లాగే అంతే హార్ష్గా చెప్పింది కదా మిగతా వాళ్ళకు కూడా, మీ బాండ్స్ ఇవన్నీ ఏంటి అని చెప్పేసి. శ్రీజ వాళ్ళ విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో చాలా స్ట్రాంగ్గా చెప్పింది. సో ఇప్పుడు ఆవిడ కూడా మరి అంటారు, పైగా తనుజ విషయంలో కూడా చాలా గట్టిగా ఇదే పాయింట్లు చెప్పింది. ఇలాంటి పాయింట్సే, నువ్వు గేమ్ కోసం, ఆయన గేమ్ ఎఫెక్ట్ అయిపోతున్నా సరే మీ సర్వైవ్ అవుతూ ఉండడం కోసం ఇట్లా పెట్టుకున్నారని. ఇప్పటికీ ఎంతమంది ఇప్పుడు చూసాం కదా కర్రీ గొడవలు కూడా మాదిరి క్లియర్, మీ బాండ్స్ మీరు చాలే, సో అది బాండ్స్ మీరు ఎందుకోసం వచ్చే చిరాకు అసహ్యమైన నిన్న కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ నిఖిల్ నాయర్ కూడా అంటున్నాడు, మనకి ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు కదా, ఇక్కడ ఎందుకు మళ్ళీ అమ్మా నాన్న మనకు కావాలా, మన ఆట మనం ఆడుకోవచ్చు కదా, బయట రిలేషన్స్ బాండ్స్ అన్నీ ఉన్నాయి కదా అని ఇంతమంది చెబుతా ఉన్నా వీళ్ళు అర్థం చేసుకుంటే పర్వాలేదు. ప్రస్తుతానికి దివ్య 10%, రాము రాదు లిస్టులో 8%తో ఉన్నాడు. ఎలిమినేషన్ ఛాన్సెస్ అయితే ఆయనకే ఎక్కువగా ఉన్నాయి. పైగా ఈ వారంలో అతను సంచాలకుగా సంజన హైలైట్ చేసిన పాయింట్ కావచ్చు, ఎక్కువ మంది నామినేషన్ ఇతను చెప్పిన పాయింట్స్ కావచ్చు, ఇతను సేఫ్ ప్లే, గోడ మీద పిల్లి, సంచాలకుడిగా ఉండేటప్పుడు తన వాళ్ళు అనుకుంటే భరణి ఉంటే హెల్ప్ చేసేస్తాడు, కెప్టెన్గా ఉండేటప్పుడు భరణి ఉంటే హెల్త్ ఇష్యూ అని చిన్న చెప్పగానే ఏదో ఒక రకంగా ఆయనకి ఓట్లు వేయించో చేతులు వేస్తేనే సరే ఉంచుతాడు. అదే తనకు నచ్చకపోతే అక్కడ ఇష్యూ చేస్తాడు. ఆ హ్యూమానిటీ అనేది ఎక్కడ పోయింది? సంజన విషయంలో చాలా తప్పు. ఆవిడకి అంత హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు నేను కెప్టెన్, మా అక్కున్న, మా చెల్లి అంటే హ్యూమానిటీ లేకపోతే ఇంకెందుకు నువ్వు ఈ కబుర్లోని చెప్పి భరణ విషయంలో ఏమైంది? ఇవన్నీ నెగిటివ్ అయ్యాయి. ఎన్ని రోజులు చూసిన రాము ఒకడు, ఈరోజు కనబడిన రాము ఒకడు నిన్నటి నుంచి కనబడుతున్నది. సో ఇతడే ఎక్కువగా రిస్క్ జోన్లో ఉన్నాడు. మరి మీకేమనిపించింది? ఓవరాల్గా ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు? ఒక మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. అట్లాగే చాలా అప్డేట్స్ జర్నలిస్ట్ సతీష్లో వీడియో అప్లోడ్ అయ్యింది, మిస్ కాకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.